సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. స్టాక్ ట్రెండ్ గమనించగలిగితే మనకు లాభాలు అయితే వస్తాయి. కానీ చాలా మంది ఈ ట్రెండ్ ను ఎలా గమనించాలో తెలియకే నష్టపోతారు. సో హౌ టు ఐడెంటిఫై బుల్లిష్ ట్రెండ్ ఆర్ బేరిష్ ట్రెండ్, మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆ సీక్రెట్స్ తెలుసుకుందాం. స్టాక్ ట్రెండ్ అంటే ఏంటి? సో ఒక పర్టికులర్ స్టాక్ కావచ్చు, లేకపోతే ఎంటైర్ మార్కెట్ కావచ్చు, ఓన్లీ వన్ డైరెక్షన్ లో మూమెంట్ ఉంటే కనుక మనము దాన్ని ట్రెండ్ అని చెప్పి పిలుస్తాం. సో అది అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. ఒకవేళ స్టాక్ ప్రైస్ మనకు ఇంక్రీజ్ అవుతా ఉంటే కనుక దాన్ని మనము బుల్లిష్ ట్రెండింగ్ అంటాం. లేదు ఒకవేళ స్టాక్ ప్రైస్ డిక్రీజ్ అవుతా ఉంటే కనుక మనం దాన్ని బేరిష్ ట్రెండ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎస్ బ్యాంక్ షేర్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, లాస్ట్ 6 months మనం గమనిస్తే కనుక ఈ స్టాక్ ప్రైస్ మనకు 24.99% పడింది. సో ఇది బేరిష్ ట్రెండ్ అనమాట. అదే విధంగా ఇక్కడ చూడండి, రెడింటన్ స్టాక్ అనమాట ఇది. సో లాస్ట్ 6 months మనం గమనిస్తే కనుక అది చూడండి 30.48% పెరిగింది. సో దీన్ని మనము బుల్లిష్ ట్రెండ్ అంటాం. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, ప్రైస్ మనకు స్లోగా రైజ్ అవుతూ ఉంటుంది కదా. సో బుల్లిష్ ట్రెండ్. ఇక్కడ చూడండి, ప్రైస్ మనకు స్లోగా కిందకి పడుతూ వస్తుంది. సో అంటే ప్రైస్ మనకు డిక్రీజ్ అవుతుంది. సో ఇది బేరిష్ ట్రెండ్. బులిష్ ట్రెండ్ ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? దీనికోసం మనకు ఒక 5 ఇండికేటర్స్ అయితే ఉంటాయండి. సో ఈ 5 ఇండికేటర్స్ లో లాస్ట్ ఇండికేటర్, 5th ఇండికేటర్ నా ఫేవరెట్ ఇండికేటర్ అనమాట. ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి మూవింగ్ యావరేజ్. దీనికోసం మీరు చార్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. సో నేను ఏంజిల్ వన్ లో చార్ట్ అయితే ఓపెన్ చేశాను. మీరు కూడా ఏంజిల్ వన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో అందులో నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అసలు మనము ఏంజిల్ వన్ లో ఎందుకు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని చూస్తే మెయిన్ గా 3 రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి అకౌంట్ ఓపెనింగ్ కంప్లీట్ గా ఫ్రీ. సెకండ్ రీజన్ వచ్చేసి బ్రోకరేజ్ చార్జెస్ మనకు రిమైనింగ్ వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. థర్డ్ రీజన్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక షార్ట్ అయితే ఓపెన్ చేశాను కదా. సో నేను ఇక్కడ రైల్టెల్ స్టాక్ చూడండి, రైల్టెల్ స్టాక్ అనేది ఓపెన్ చేశాను. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇండికేటర్ అనేది అప్లై చేయాలన్నమాట. మూవింగ్ యావరేజ్ అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, ఇండికేటర్ సెక్షన్ కి వెళ్ళండి. ఇక్కడ మీరు మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ ఇది అప్లై చేయండి. సో ఇది మీరు 3 times ట్యాప్ చేయాలి. అంటే మనం 3 times అప్లై చేయాలి. కాకపోతే మనం సెట్టింగ్స్ అనేది మార్చాలి, మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఒక 3 times ట్యాప్ చేస్తాను. 1 2 3. ఇక్కడ చూడండి, మనకు 3 ఇండికేటర్స్ వచ్చేసాయి సేమ్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఈఎంఐ 9 ఉంది కదా. ఇది మీరు సెట్టింగ్స్ వెళ్ళేసి ఇక్కడ 20 చేంజ్ చేసుకోండి. 20 చేంజ్ చేసి ఇక్కడ మనం కలర్ అయితే మార్చుదాం. సో కలర్ నేను ఇక్కడ రెడ్ అయితే ఇస్తాను. రెడ్ చేసి ఓకే, అప్లై అయిపోయింది. నెక్స్ట్, సో సెకండ్ ఇండికేటర్ వచ్చేసి ఇక్కడ మనము ఓకే సెట్టింగ్స్ వెళ్ళేసి ఇన్పుట్ లో ఇక్కడ మీరు 50 ఇవ్వండి. అదే విధంగా కలర్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ కలర్ ఇస్తాను. ఓకే, సో ఓకే ట్యాప్ చేస్తాను. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి ఇక్కడ ఇన్పుట్ దగ్గర ఇక్కడ మనము 200 ఇద్దాం. తర్వాత స్టైల్కి వచ్చేసి ఇక్కడ కలర్ వచ్చేసి ఇది ఇద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి ఇవి 3 ఇండికేటర్స్ అనమాట కదా. ఒకటి 20 ఈఎంఐ, ఒకటి 50 ఈఎంఐ, నెక్స్ట్ 200 ఈఎంఐ. ఎప్పుడైతే మనకు ప్రైస్ అనేది ఈ 3 ఈఎంఐస్ కంటే పైన ఉంటుందో సో ఇది బుల్లిష్ ట్రెండ్ అనమాట. సో నెక్స్ట్ ఇండికేటర్ ఆర్ఎస్ఐ. దీనికోసం మీరు మళ్ళీ ఇండికేటర్ అయితే అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, ఇండికేటర్ వెళ్ళేసి ఇక్కడ మీరు చూడండి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ ఇది అప్లై చేయండి. అప్లై చేస్తే మనకి కింద చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకు కింద చూపిస్తుంది చూడండి. సో ఇది యాక్చువల్ గా మనకు 0 to 100 లోపల ర్యాంకింగ్స్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనకు ప్రైస్ అనేది 50 అబోవ్ ఉంటుందో, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 40 చూపిస్తుంది కదా. ఈ లైన్ 50, దానిపైన 70. ఎప్పుడైతే మనకు 50 పైన ప్రైస్ అనేది ఉంటుందో రిలేటివ్ ఇండెక్స్ అనేది, సో ఆ పర్టికులర్ స్టాక్ మనము బుల్లిష్ ట్రెండ్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, అట్ ప్రెసెంట్ మనకి ఇక్కడ 70 అయితే చూపిస్తుంది ఈ ప్రైస్. ఓకే, 70 పైన అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి వాల్యూమ్ అన్నమాట. దీనికోసం మీరు ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా మనకు వాల్యూమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఇది వాల్యూమ్ బార్స్ అన్నమాట, వాల్యూమ్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా. సో వాల్యూమ్ ఇండికేటర్స్ మనకు ఈ గ్రీన్ క్యాండిల్స్ ఎప్పుడైతే స్లోగా ఇంక్రీజ్ అవుతా ఉంటుందో, సో అలాంటి సిచ్యువేషన్ లో మనము ఈ పర్టికులర్ స్టాక్ బుల్లిష్ ట్రెండ్ లో అని చెప్పి అనుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బ్రేక్అవుట్స్. సో బ్రేక్అవుట్స్ అంటే ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ మీరు గమనించండి. సో స్టాక్ అనేది ఈ విధంగా కిందకి పడింది అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ విధంగా పడుతూ వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఒకే ప్రైస్ దగ్గర ఎక్కువసేపు ఈ విధంగా ఉంది ప్రైస్. సో ఈ బ్రేక్అవుట్ ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా. సో ఈ లైన్ ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్ చేసి పైకి వెళ్తుందో, సో అప్పుడు మనము ఇది బుల్లిష్ ట్రెండ్ లో వస్తుందని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి. ఓకే, సో ఈ హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసి పైకి వెళ్తే కనుక అది మనము ట్రెండ్ అయితే మారిపోతుంది. ఇప్పటి వరకు అది డౌన్ ట్రెండ్ లో ఉంది, ఇప్పుడు అప్ ట్రెండ్ లో మారిపోతుంది అనమాట. ఈ విధంగా ఏదైనా స్టాక్ ఉంటే కనుక సో అది మనం బుల్లిష్ ట్రెండ్ అని అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి నా ఫేవరెట్ ఇండికేటర్ ఇది హైయర్ హైస్
అండ్ హయ్యర్ లోస్ అన్నమాట. సో అంటే స్టాక్ అనేది మనకు ఈ విధంగా మూమెంట్ ఉండాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనకు స్టాక్ అనేది మూమెంట్ ఉంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్ మనము బుల్లిష్ ట్రెండ్ లో అని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి హయ్యర్ హై అనమాట. ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, మళ్ళీ ఇది హయ్యర్ హై అవుతుంది హెచ్హెచ్, ఇది హయ్యర్ లో అవుతుంది. ఓకేనా, హయ్యర్ లో ఇది. సో మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో మీరు ఈ పర్టికులర్ స్టాక్ గమనించండి, JWL. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రైస్ మనకు ఇక్కడ నుంచి రైజ్ అయింది, ఈ విధంగా రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడ కొంచెం పడింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడ కొంచెం పడింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడ కొంచెం డౌన్ అయింది, మళ్ళీ రైజ్ అయింది. సో ఇది హయ్యర్ హై అలాగే హయ్యర్ లో ప్యాటర్న్ అనమాట. సో ఎప్పుడైతే మనకు ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో, క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుందో, అలాంటప్పుడు మనము ఈ పర్టికులర్ స్టాక్ బుల్లిష్ ట్రెండ్ లో అని చెప్పి అనుకోవచ్చు. సో ఇది ఓవరాల్ 5 టైప్స్ ఆఫ్ బుల్లిష్ ట్రెండ్ సిగ్నల్స్ అనమాట, ఇండికేటర్స్ అనమాట. హౌ టు ఫైండ్ బేరిష్ ట్రెండ్. సో మనకు బేరిష్ ట్రెండ్ కూడా 5 ఇండికేటర్స్ అయితే ఉన్నాయండి. సో అవుట్ ఆఫ్ 5 ఇండికేటర్స్ లో లాస్ట్ ఇండికేటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్. నేను చార్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకు 3 ఇండికేటర్స్ అయితే ప్లాట్ చేస్తాను, 20 EMA, 50 EMA, అలాగే 200 EMA. ఎప్పుడైతే మనకు ప్రైస్ అనేది ఈ 3 ఇండికేటర్స్ కింద ఉంటుందో, సో అలాంటి స్టాక్ వచ్చేసి మనము బేరిష్ ట్రెండ్ లో అని చెప్పి చెప్తాము. సెకండ్ ఇండికేటర్ వచ్చేసి RSI అనమాట. చూడండి, మీకు RSI కూడా ఏ విధంగా ప్లాట్ చేయాలో మీకు నేర్పించాను కదా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, RSI మనకు ఇక్కడ ప్రెసెంట్ 43.85 అయితే ఉంది. సో ఎప్పుడైతే మనకు RSI బిలో 50 ఉంటుందో అలాంటి స్టాక్స్ మనము బేరిష్ ట్రెండ్ లో ఉన్నాయని చెప్పి చెప్తాం. థర్డ్ ఇండికేటర్ వచ్చేసి హై సెల్లింగ్ వాల్యూమ్. ఇక్కడ మీరు ఈ చార్ట్ గమనిస్తే ఇక్కడ చూడండి, మన కింద స్లోగా మనకు ఈ రెడ్ క్యాండిల్స్ స్లోగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే మనకు రెడ్ క్యాండిల్స్ స్లోగా ఇంక్రీజ్ అవుతాయో అలాంటప్పుడు మనకి ఆ పర్టికులర్ స్టాక్ బేరిష్ ట్రెండ్ లో అని చెప్పి చెప్తాం. ఫోర్త్ ఇండికేటర్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్. సో మీరు ఇక్కడ గమనించండి, మనకు స్టాక్ ప్రైస్ ఈ విధంగా మూమెంట్ అయితే ఉంది కదా. చూడండి, ఇక్కడ చూడండి, ఈ విధంగా మూమెంట్ అయితే ఉంది. ఓకే, తర్వాత ఇలా మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా మనకి ఇక్కడ సపోర్ట్ అయితే ఉంది, ఇక్కడ సపోర్ట్ అయితే ఉంది. కానీ ఎప్పుడైతే మనకి ఈ సపోర్ట్ ని బ్రేక్ చేస్తుందో మార్కెట్, అప్పుడు మనం ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసి డౌన్ ట్రెండ్ లో అయితే వచ్చేస్తుంది, ఈ విధంగా అనమాట. ఇటు సైడ్ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఎప్పుడైతే మనకు సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తుందో డౌన్ ట్రెండ్ లోకి మారిపోతుంది. నెక్స్ట్ నా ఫేవరెట్ అంటే లాస్ట్ ఇండికేటర్ అనమాట, లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్. అంటే ప్రైస్ ఈ విధంగా మూమెంట్ అయితే ఉంటుంది అనమాట. ఇలా పడుతుంది, కొంచెం రైజ్ అవుతుంది, మళ్ళీ ఇలా పడుతుంది, మళ్ళీ కొంచెం రైజ్ అవుతుంది, ఈ విధంగా అనమాట. సో ఇది బేరిష్ ట్రెండ్ అని చెప్పి చెప్తాం. ఇక్కడ మనకు లోయర్ హై ఇది, లోయర్ హై ఇది, ఇది లోయర్ లో అనమాట. మళ్ళీ లోయర్ హై ఇది, ఇది లోయర్ లో. ఈ విధంగా మార్కెట్ అనేది ఉంటే గనక ఆ పర్టికులర్ స్టాక్ మనము బేరిష్ ట్రెండ్ లో అని చెప్పి చెప్తాం. ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి, సో మీరు ఇక్కడ గమనిస్తే గనక ఈ చార్ట్ ఇక్కడ మీరు గమనించండి. సో స్టాక్ మనకి ఇక్కడ నుంచి ఇలా పడింది, కొంచెం ఇక్కడ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడ పడింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇలా పడింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇలా పడుతుంది అనమాట. ఎప్పుడైతే స్టాక్స్ ఈ ఫార్మాట్ ని ఫాలో అవుతాయో, సో అలాంటి పర్టికులర్ స్టాక్స్ ని మనము బేరిష్ ట్రెండ్ లో ఉన్నాయని చెప్పి చెప్తాం. ఇవి 5 ఇండికేటర్స్ అనమాట బేరిష్ ట్రెండ్ చెప్పడానికి.